మన జీవితంలో కొన్ని నిర్ణయాలు చిన్నవిగా అనిపిస్తాయి కాని మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇది అలాంటి ఒక అబ్బాయి కథ. రాహుల్ చాలా తెలివైనవాడు. అందరూ ఈ అబ్బాయి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అని చెప్పేవాళ్లు. అతనికి ఒక డ్రీమ్ ఉంది. మంచి లైఫ్ లీడ్ చెయ్యాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అనుకున్నాడు. రాహుల్ డిసిప్లిన్గా ఉంటాడు, బాగా చదువుతాడు, తన గోల్స్ క్లియర్గా ఉంటాయి. టీచర్స్, పేరెంట్స్ అందరూ హ్యాపీ. లైఫ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఒకరోజు కొత్త ఫ్రెండ్స్ సర్కిల్లోకి వెళ్తాడు. రాహుల్ డెడికేటెడ్గా ఉండటం చూసి, లైఫ్ ఎంజాయ్ని చెయ్యాల్రా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావ్ అని అనేవాళ్లు. స్లోగా రాహుల్లో చేంజ్ రావడం స్టార్ట్ అయింది. లేట్ నైట్స్, టైం వేస్ట్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటయ్యాయి. ఒక్కరోజు ఇలా ఉంటే ఏమవుతుంది అని స్టార్ట్ చేశాడు. కాని అది డైలీ హ్యాబిట్ అయింది. ఇది తన స్టడీస్ మీద ఎఫెక్ట్ చూయించింది. మార్క్స్ తగ్గిపోయాయి, కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నాడు, ఫ్యామిలీ డిసప్పాయింట్ అవుతుంది. కాని అతనిలో ఎలాంటి మార్పూ లేదు. ఒకరోజు రిజల్ట్స్ వచ్చాయి. అతను ఫెయిల్ అయ్యాడు. అక్కడే లైఫ్ ఒక షాక్ ఇచ్చింది. అప్పటివరకు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ మాయమైపోయారు. ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. రూంలో ఒంటరిగా కూర్చుని తనని తను ఫస్ట్ టైం క్వశ్చన్ చేసుకున్నాడు. నేనెక్కడ తప్పు చేశాను? అప్పుడు అతనికి తన మిస్టేకేంటో అర్థమైంది. నా లైఫ్ని నేను నా రాంగ్ డిసిషన్స్తో డెస్ట్రాయ్ చేసుకున్నాను. అప్పుడు రాహుల్ గట్టిగా డిసిషన్ తీసుకున్నాడు. ఇంక లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి. ఫోన్ పక్కన పెట్టాడు. డిస్ట్రాక్షన్స్ కట్ చేశాడు. డైలీ రొటీన్ సెట్ చేశాడు. స్లోగా కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చింది. రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాహుల్ సక్సెస్ అయ్యాడు. ఒక స్పీచ్లో చెప్పాడు, నా లైఫ్ని మార్చింది సక్సెస్ కాదు, ఒక రాంగ్ డెసిషన్ని కరెక్ట్ చేసుకున్న రోజు నేను సక్సెస్ అయ్యాను అని. ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్ని దెబ్బతీస్తుంది. కాని ఒక్క సరి నిర్ణయం జీవితాన్ని మళ్లీ నిర్మిస్తుంది. మీరు తీసుకున్న ఏ నిర్ణయం మీ జీవితాన్ని మార్చింది? రైట్ పాత్లో ఉన్నారా లేదా చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చిందా? కమెంట్ చేయండి.